ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వారికి కలిసి వచ్చే కాలం డిసెంబర్ నెల 15-16 తేదీల్లో మీకు సిరుల వర్షం కురవబోతోంది. ఒక స్త్రీ కారణంగా 100% జరగబోయేది ఇదే. అసలు ఈ కర్కాటక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది, ఒక స్త్రీ కారణంగా మీకు జరగబోయే మార్పులు ఏమిటి, మీ విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరు ఎటువంటి జీవితాన్ని చూడబోతూ ఉన్నారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుందో క్లియర్గా తెలుసుకుందాం. కర్కాటక రాశి జాతకులకి సమయం కలిసి వచ్చేటటువంటి కాలంగా చెప్పవచ్చు. మీరు కలలో కూడా ఊహించలేనటువంటి అద్భుతాలు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం లేదండి. మీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా మారబోతోంది. ఈ కర్కాటక రాశి వారు అనగా పునర్వసు 4వ పదం, పుష్యమి 1, 2, 3, 4 పదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. కర్కాటక రాశి వారి జీవితంలో ఈ సమయంలో ఒక టర్నింగ్ పాయింట్ అనేది మీరు ఖచ్చితంగా చూడబోతూ ఉన్నారని చెప్పడంలో సందేహం అయితే లేదు. మీ జీవితం అయితే పూర్తిగా ఈ సమయంలో మారిపోతుంది. అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో మీరైతే తగిన జాగ్రత్తలు పాటిస్తే మీకు మేలు జరుగుతుంది. ఈ రాశి జాతకులకు ఈ సమయంలో అంతా కూడా మేలే జరుగుతుంది. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో దక్కబోతోంది. ఇప్పటి వరకు కూడా మీరు పడుతున్న కష్టాల నుండి మీకు విముక్తి కలుగుతుంది. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మీ అధికార పరిధి పెరుగుతుంది. గణనామ కాష్టకం చదివితే మీకు అంతా మేలు జరుగుతుంది. ధన ఆదాయ విషయాల్లో పరిస్థితులు అనేవి సానుకూలంగా మారుతాయి. కృషికి తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలలో కాలమిశ్రమంగా ఉండి ప్రారంభించిన పనులలో ఆచితూచి వ్యవహరించాలి. అవసరానికి మించిన ఖర్చులు అనేవి ఎదురవుతాయి. వాటిని నివారించాలి. ఉద్యోగంలో అలసట చెందకుండా ఎప్పటి పనులను అప్పుడే పూర్తి చేసుకోవడం చాలా మంచిది. మనస్తాపాన్ని కలిగించేవారు ఉంటారు. మనోబలాన్ని తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండాలి. చంచల బుద్ధి కారణంగా ఇబ్బందులు అనేవి ఎదురుగాకుండా చూసుకోవాలి. స్థిర బుద్ధితో లక్ష్యాలను పూర్తి చేయండి. తోటి వారితో సామరస్యంగా ముందుకు సాగితే ఇబ్బందులు అనేవి ఎదురుకావు. మనసులో ఏదో ఒకటి పెట్టుకుని ఆలోచిస్తూ ఉండకండి. సమయం చాలా విలువైనది అని గుర్తుంచుకోండి. శాంత చిత్తంతో వ్యవహరిస్తే అన్నీ కూడా సర్దుకుంటాయి. వారాంతంలో ఒక శుభవార్త మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. నవగ్రహ ధ్యాన శ్లోకం చదవడం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలను ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ కర్కాటక రాశి జాతకులకు ఈ సమయం అంటే 2025 పూర్తి అయ్యేలోపుగా వీరి జీవితంలో కలగబోయే మార్పుల గురించి అయితే మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశి జాతకులకు ఈ నెల మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. మీరు మట్టి పట్టుకున్న బంగారం వల్లే మారిపోతుంది. అంతేకాదు కొన్ని విషయాల్లో కూడా మీరు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగులకు ఈ సమయం అనుకూలంగానే ఉంటుంది. పై అధికారుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులను ఇప్పుడు సులభంగా పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మీ సలహాలు సహోద్యోగుల యొక్క సమస్యలను పరిష్కరిస్తాయి. దీనివల్ల కార్యాలయంలో మీకు గౌరవం పెరుగుతుంది. వృత్తిపరంగా ఆదాయపరంగా కూడా పెరుగుతుంది. 6వ ఇంట్లో గ్రహాల సంచారం వలన పాత బాకీలు వసూలవుతాయి. విదేశాల నుండి లేదా దూర ప్రాంతాల నుండి కూడా ధనలాభం సూచితం. గురువు 12వ ఇంట్లో ఉండడం వలన శుభకార్యాలకు, దాన ధర్మాలకు లేదా తీర్థయాత్రలకు కూడా ఖర్చులు అనేవి పెరుగుతాయి. కుటుంబ సభ్యుల యొక్క అవసరాల కోసం కూడా మీరు ఖర్చు చేయాల్సి రావచ్చు. డిసెంబర్ 20 తర్వాత కొత్త పెట్టుబడులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లేదా దీర్ఘకాలిక పథకాలలో పెట్టుబడి పెట్టవచ్చు. కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. గురువు 12వ ఇంట్లో ఉండడం వలన కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీ జీవిత భాగస్వామికి ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. పిల్లలు మీ మాట వింటారు మరియు వారి చదువులో రాణిస్తారు. అయితే 2వ ఇంట్లో కేతు ఉండడం వల్ల కుటుంబ సభ్యులతో మాట్లాడే సమయంలో ఆచితూచి వ్యవహరించాలి. చిన్నపాటి మాట పట్టింపులు అనేవి రావచ్చు. ఈ నెల ద్వితీయార్థంలో 6వ ఇంట్లో గ్రహాల సంచారం వలన బంధువులతో ఉన్నటువంటి పాత గొడవలు కూడా పరిష్కారం అవుతాయి. ఆరోగ్యపరంగా సమయం బాగుంటుంది. 6వ ఇంట్లో కుజ రవి సంచారం కారణంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
పాత అనారోగ్యాల నుండి ఉపశమనం లభిస్తుంది. అయితే 8వ ఇంట్లో రాహు ఉండడం వలన వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్త అవసరం. చిన్నపాటి ప్రమాదాలు లేదా గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ నెల ప్రథమార్థంలో 5వ ఇంట్లో గ్రహాల వలన పొట్టకు సంబంధించిన సమస్యలు రావచ్చు. కాబట్టి ఆహార నియమాలు పాటించడం మంచిది. వ్యాపారులకు ఇది లాభదాయకమైన సమయము. 6వ ఇంట్లో గ్రహాల సంచారం వలన పోటీదారులపై విజయం సాధిస్తారు. వ్యాపార విస్తరణకు డిసెంబర్ 15 తర్వాత నుండి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త బ్రాంచ్లు తెరవడానికి లేదా కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తేవడానికి కూడా ఇది సరైన సమయం. అయితే భాగస్వామ్య వ్యాపారాలు అనేవి ప్రారంభించడానికి నెల అంత అనుకూలమైనది కాదు. ఒంటరిగా చేసే వ్యాపారాల్లో కూడా ఎక్కువగా లాభాలు అనేవి కనిపిస్తాయి. విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం. పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. 5వ ఇంట్లో ఉన్నటువంటి గ్రహాలు ఈ నెల ప్రథమార్థంలో విద్యపైన ఆసక్తిని పెంచుతాయి. ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేసేవారికి కొన్ని అడ్డంకులు అనేవి ఎదురైనా కష్టపడితే కోరుకున్న ఫలితాన్ని సాధిస్తారు. విదేశీ విద్య కోసం ప్రయత్నం చేసేవారికి గురువు 12వ ఇంటి సంచారం కలిగి వస్తుంది. వీరు కొన్ని పరిహారాలు అయితే మాత్రం చేయాల్సి ఉంటుంది. గణపతి పూజ ఉన్నత విద్యలో అడ్డంకులు తొలగడానికి మరియు కేతువు దోష నివారణ కొరకు మంగళవారం రోజున గణపతిని పూజించాలి. గురు చరిత్ర. గురువు 12వ ఇంట్లో ఉన్నందున గురువారం రోజున సాయిబాబా లేదా దత్తాత్రేయ స్వామివారికి ఆలయాన్ని సందర్శించండి. 8వ ఇంట్లో రాహు ప్రభావం తగ్గడానికి శనివారం రోజున దుర్గాదేవికి నిమ్మకాయ దీపం వెలిగించండి లేదా పక్షులకు ఆహారాన్ని వేయండి. ఆరోగ్యం మరియు ఆత్మవిశ్వాసం కోసం రోజువారీ సూర్య నమస్కారాలు చేయడం కూడా మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. చూసారు కదండి, ఈ కర్కాటక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం. కర్కాటక రాశి వారు అందరితోనూ గౌరవింపబడేవారిగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలవారిగా ఉంటారు. సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. సాధు జీవితం గడుపుతారు. దానంతరం అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది. వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది. ప్రశాంతత, వాత్సల్య వీరి ముఖంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరి విధములుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహము, ఆశ, సంతోషము వెల్లివిరుస్తుంది. మరికొంతకాలము విషాదము, నిరాశ, దిగులు కూడా కలుగుతుంది. ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయడం చాలా సులభం. అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను సైతం ఇట్టే పసిగడతారు. ఈ కర్కాటక రాశి వారికి చురుకుతనం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే దీని ఎందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు. వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. చిన్నతనంలో జరిగిన సంఘటనలో కలిసి తిరిగిన మనుషులు కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ కర్కాటక రాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.